కర్నూలు బస్సు ప్రమాదం దృష్ట్యా రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఆర్టీఏ అధికారులు పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక సిట్టింగ్ కెపాసిటీకి నిబంధనలను ఉల్లంఘించిన 2 ట్రావెల్స్ బస్సులు అలాగే ఫైర్ సేఫ్టీ లేవని ఒక్క ప్రైవేటు ట్రావెల్స్ బస్పై కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. చాలా బాధాకరము. అటువంటి ఇన్సిడెంట్ నుంచి కొంచెం మేల్కొని మనమందరూ కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి ఈ యొక్క తనిఖీల్లో సాంకేతికతను ఉపయోగించి ముఖ్యంగా వాహనంలో ఫైర్ ఎక్స్టింగ్విషరు, అట్లాగే కొత్త వాహనాలు అయితే కనుక ఫైర్ అలార్మింగ్ సిస్టము, ఫైర్ డిటెక్షన్ సిస్టము, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టము, వీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. బట్ పాత వాహనాలకైతే ఆ ఫైర్ అలార్మింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా లేవు. అయినప్పటికీ కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చిన్న స్మోక్ వచ్చినా కూడా వెంటనే డ్రైవరు వాళ్ళందరినీ కూడా ప్యాసింజర్ని అప్రమత్తం చేసేసి వెంటనే దించేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఎన్నింటికి పూర్తించారు? ఫైర్ సంబంధించి కాదు, తనిఖీలు ఎలాంటి ఫైల్ లేదు. ఈరోజు జరిగిన తనిఖీల్లో ఒక వాహనానికి మాత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవటాన్ని గమనించాము. మిగతా కండిషన్ అంతా బాగానే ఉంది. అట్లాగే ఈ యొక్క సీటింగ్ ఆల్టరేషన్ మీద 2 వాహనాల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగాలాండ్ వాహనం ఒకటి, ఛత్తీస్గఢ్ వాహనం ఒకటి, అక్కడ రిజిస్టర్ అయిన వాహనాల మీద 32 సీట్లు ఉంటే 34, 36 సీట్లు ఉన్న వాటి మీద మేము అనాథరైజ్ ఆల్టరేషన్ కింద వాటి కేసు బుక్ చేయడం జరిగింది ఈరోజు. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క తనిఖీల్లో కూడా నాగాలాండ్కి, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి 2 వాహనాలకు కూడా సీటింగ్ కెపాసిటీ కంటే అధికంగా సీట్లు నేపథ్యంలో కూడా సరే 2 వాహనాలకి సంబంధించినటువంటి ఒక ఫైర్ అయితే పోలీస్ శాఖ ఆర్టీఓ శాఖ కూడా ఫైన్లు అయితే వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి బస్సు ఇంటర్సిటీకి సంబంధించిన బస్సు. ఈ బస్సుకి సంబంధించి కూడా మనం ఒకసారి కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క బస్సు లేటెస్ట్ బస్సు నేపథ్యంలో దీనికి మొత్తం 3 యొక్క ఎగ్జిట్ డోర్లు ఉన్నాయి. అంటే ఎమర్జెన్సీ డోర్లు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఎమర్జెన్సీ డోర్లతో పాటు ఎక్కే ప్రయాణికులందరికీ కూడా సరే క్షుణ్ణంగా యొక్క ఆర్టీఓ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎమర్జెన్సీ ఏదైనా ప్రమాదశాతం ఏదైనా జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలంటూ కూడా సరే ఆర్టీఓ అధికారులు కూడా సరే వాళ్ళకి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బ్యాక్ ఎమర్జెన్సీ డోర్ అయితే చూస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క వాహనాల్లో ఉన్నటువంటి ఏదైనా ప్రమాద శాతం ఏదైనా జరిగితే మాత్రం ఈ సైడ్ ఎమర్జెన్సీ డోర్లతో పాటు బ్యాక్ ఎమర్జెన్సీ డోర్ కూడా తెచ్చుకోవడానికి చూస్తున్నాం. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఈ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిలిండర్లు కూడా ఉన్నాయా లేవా అనేసి కూడా సరే అధికారులు అయితే క్షుణ్ణంగా అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఇవాళ జిల్లా వ్యాప్తంగా అయితే తనిఖీలు చేసిన నేపథ్యంలో మొత్తం అయితే ఒక వాహనానికి మాత్రం ఏదైతే ఫైర్ లేను కాబట్టి, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లేను కాబట్టి ఈ యొక్క వాహనాలకి ఫైన్ వేసినట్టు చెప్తున్నారు. మరో 2 వాహనాలకి సీటింగ్ కెపాసిటీ కంటే అధిక శాతంలో ఏదైతే 34కి 36 పెట్టడం, ఇలా ఈ విధంగా సీటింగ్ కెపాసిటీ ఉన్న వాహనాలు కూడా సంబంధించి ఫైన్లు వేసినామైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితిని మొత్తం మీద కర్నూలు యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తనిఖీలు అయితే ముమ్మరం చేసింది ఆర్టీఓ శాఖ. అదేవిధంగా స్థానిక పోలీసులతో ముమ్మరంగా కూడా తిరుపతి పరిధిలో ఏదైతే 15 నుంచి 20 ప్రైవేట్ వాహనాలు ఇక్కడైతే మాత్రం బయట నుంచి ఏదైతే వందలాది వాహనాలు అయితే తిరుపతికి నిత్యం కర్ణాటక, బెంగళూరు, చెన్నై, విజయవాడ, ముఖ్యంగా హైదరాబాద్కి అయితే దాదాపు 100 వాహనాల పైచీలు కూడా సరే తిరుపతి నుంచి నడవడం అయితే చెప్తూ నిత్యం వేలాది మంది శ్రీవారి భక్తులు దర్శనం కోసం, స్థానికంగా ఉన్నటువంటి పనుల కోసం వేలాది మంది కూడా సరే ఈ యొక్క వాహనాలను కూడా ఎక్కువ ట్రైన్తో పోల్చుకుంటే ఈ యొక్క ప్రైవేట్ వాహనాలను కూడా ఎక్కువ వాడుతున్న పరిస్థితుల్లో తిరుపతిలో దాదాపు ఒక మినీ బస్ స్టాండే ప్రైవేట్ వాహనాలకు ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓ అధికారులు పెద్ద ఎత్తున ఈ యొక్క తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ముఖ్యంగా 2025కి సంబంధించిన లేటెస్ట్ మోడల్స్కి అయితే ఫైర్ సేఫ్టీ ఉండాలి. దానికంటే ఓల్డ్ వాహనాలు ఏవైనా ఉంటే ఫైర్ అలారం ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇంటర్సిటీకి సంబంధించినటువంటి ఒక వాహనానికి అయితే బస్సుకి మాత్రం అద్దం పగిలి ఉండే నేపథ్యంలో దానికి కూడా ఫైన్ వేసిన పరిస్థితి అయితే కూడా మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కర్నూలు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఆర్టీఓ అధికారులు తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.